హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు అనదర్ డైలీ బ్లాగ్. ఈరోజు లాగ్ ఏంటంటే నేను నిన్న నైట్ అంజీరా వేసేసి నీళ్లు నానబెట్టేశానండి. మార్నింగ్ ఇవి తాగితే హెల్త్కి చాలా మంచిదన్నమాట. అంజీరా కూడా చూసారా ఎలా ఉబ్బేసిందో. ఇది తిన్నా కూడా చాలా బాగుంటుంది, తినాలి కూడా. ఇందులో ఏది వేస్ట్ పోదు. మార్నింగ్ ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ సమ్మర్లో డీహైడ్రేషన్, అలాగే గొంతు ఎండిపోవడం, తడి ఆరిపోవడం, నీరసం రాకుండా ఇది కొంచెం వరకు సప్లిమెంట్ ఇస్తుంది అనమాట. డైలీ మనం ఇలా ట్రై చేసినా మనకి హెల్త్కి చాలా మంచిది. మా పిల్లయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు ఏదో స్టేజ్ యాక్టివిటీ ఉందంట, అందుకని కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా హౌస్ క్లీనింగ్ అంతా చేసేసాను అనమాట. ఇంకా అంట్లో అన్నీ తోమేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఫ్రైడే కదా, సో తొందరగా నా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఈ ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదా, ఇంకా త్వరగా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి ఇంకా మా పిల్లలకైతే ఇచ్చేసి రావాలి. వాళ్ళు మాకు కర్రీ అయితే ఏం చేయకు, ఏదైనా వెరైటీ రైస్ చేయమన్నారనమాట. ఇంకా సో నేను వెరైటీ రైస్ అయితే మీకు కూడా చూపించాలని రెడీగా ఉన్నాను. నేను ఈ నానబెట్టిన అంజీరా వాటర్ని అయితే 2 హాఫ్ చేశానండి. ఈ కప్లో పోసిస్తాను మా హస్బెండ్కి కూడా ఇవ్వడానికి. ఇంకా ఆయన పాపం ఇంకా వర్క్కి రెడీ అవుతున్నారనమాట, ఆయనకి ఇచ్చేస్తాను. ఏంటి వాళ్ళ కూర లేదా, రైస్ ఐటమ్ ఒకటేనా? కూర వద్దంటండి, పిల్లలకి వెరైటీ రైస్ కావాలంట. అందుకని నేను వాళ్ళ కోసం గార్లిక్ పన్నీర్ రైస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ దీనికైతే గార్లిక్, కొంచెం జీలకర్ర, కారం, ఉప్పు, అలాగే పన్నీర్ కావాలన్నమాట. ఇవన్నీ మిక్సీలో వేసుకోవచ్చు, మిక్సీలో వేసుకుంటే బాగుండదు. అందుకని నేను మన రోల్ తెచ్చుకున్నాం కదా, ఆ రోట్లో దంచి చేస్తే ఏంటంటే బాగా టేస్ట్గా ఉంటుంది. అందుకని ఇట్లా చేస్తున్నాను. నేను ఇప్పుడు దాన్ని మెత్తగా నూరుతారా ఏంటి? మెత్తగా కాదండి, పచ్చగా నూరుతున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో టిప్స్, అలాగే ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నీ చేస్తున్నాను కదా. మీరు నా కోసం ఒక కామెంట్ కానీ లైక్ కానీ చేయండి. ఏంటండి ట్రంప్ వచ్చారు అప్పుడే మొదలు పెట్టేశారుగా ఆయన చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని. ట్రంప్ వయసులో ముసలాడే కానీ మహానుభావుడు. ఆయనతో డీలింగ్ ఎలా ఉంటుంది అనుకున్నావు? ఎవరికి ఏమన్నా అవసరమైందనుకో ఫస్ట్ ఇస్తావా ఇవ్వవా అని అడుగుతాడు. నువ్వేం సామాన్ చెప్పలేదనుకో ఇస్తావా అని అడుగుతాడు. అంటే ఇవ్వవా అనేది లేదు, నీకు ఆప్షన్ పోయింది. రెండోసారి కూడా నువ్వు సమాధానం చెప్పలేదనుకో అది నీది కాదు అంటాడు. సో అట్లా ఆయన క్వశ్చన్స్ కూడా మారిపోతూ ఉంటాయి, ఆయన డీలింగ్ అంతా వేరుగా ఉంటుంది. సో ఫస్టే నువ్వు ఇస్తావా ఏవో అన్నప్పుడు ఇస్తాను అన్నావు అనుకో, అప్పుడు చక్కగా సూటు బూట్ వేసుకొని ఆయన పక్కన కూర్చొని ఫోటో తీసుకోవచ్చు. లేదు అంటే నువ్వు చివరిలో ఇచ్చినా ఆయన దగ్గర మర్యాద ఉండదు అనమాట, ఆయనంతా డీలింగ్ వేరు. అది ఇందులో పచ్చిమిరపకాయలు నాకైతే కారం పచ్చిమిరకాయలు ఏమి వేసుకోమండి, ఇంకా అందుకని తగిన కారం అయితే వేసుకోండి. నేను పిల్లలు ఉన్నారు కదా, అందుకని కొంచెం కారం తక్కువే వేస్తున్నాను. ఎంత రైస్ క్వాంటిటీ తీసుకుంటారో దానికి తగ్గ వేసుకోండి. నేనైతే మా అందరి కోసం చేస్తున్నాను. సో ఏంటంటే మన తెలుగు సినిమాలు అంటారు కదా ముసలాడే కానీ మహానుభావుడు అని, సో ఆ టైప్ అనమాట ఆయన. అప్పుడే వచ్చారు, రావడం స్టార్ట్ చేశారు. ప్రభావం మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద పడింది. ఏమనంటే ఏం లేదు, సుంకాలు వేస్తాడు, లేకపోతే పనామకాలు నాదంటాడు, ఇంకా ఆయన ఇష్టం. నేను అన్నం ఉడకబెట్టుకునేటప్పుడే అన్నంలో కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి, అందుకని కొంచెమే అన్నం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఎవరి దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఏంది ఫ్రైడ్ రైస్ అయింది, అన్నం సపరేట్గా పెట్టుకున్నావు? ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి. ఈ అన్నం ఏంటంటే ఆరిపోయింది అనుకోండి, మనం కలుపుకునేటప్పుడు ముద్ద అవ్వదు కదా, అందుకని నేను ఫస్ట్ అవ్వగానే అట్లా ప్లేట్లో ఆరబెట్టేసాను అనమాట. ఇప్పుడు కొంచెం కలుపుకుంటాను కదా, పక్కన ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. అయితే నువ్వు మొత్తం బాండీలో మసాలా అంతా పెట్టుకున్న తర్వాత ఆపేసిన తర్వాత రైస్ వేసి కలుపు. సరే, ఎందుకంటే రైస్ ఎప్పుడు కూడా మాడకూడదు. ఓకే, మాడితే ఏమవుతుందండి? అది ఆరోగ్యం కాదు, రైస్ మాడకూడదు. రైస్ అనేది మనకి కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ఒక పదార్థం. అదే మాడినప్పుడు అది వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది మన శరీరంలో. ఫస్ట్ ప్యాన్లో ఒక 3 స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేశానండి. తర్వాత ఒక 2 స్పూన్ల నూనె యాడ్ చేశాను. అది కొంచెం వేగాక కొంచెం జీలకర్ర, ఒక 3 యాలక్కాయలు అయితే యాడ్ చేశాను. యాలక్కాయలు ఎందుకు యాడ్ చేశాను అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట.
వెల్లుల్లి, కారం, జీలకర్ర ఇవన్నీ ఆ మిక్సర్ని అయితే వేస్తున్నాను. ఇదంతా కొంచెం వేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం వేగుతుందండి. లోపల నేను ఏ సైజు కావాలో పన్నీర్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. కింద రైస్ కలిపేసుకోవడం దీంట్లో. అవునండి, అన్ని పన్నీర్ వేగింది, అలాగే మనం వేసిన మసాలా ముద్ద అన్నీ వేగింది. అవన్నీ పన్నీర్ ముక్కలు బాగా పట్టాయి అనమాట. ఇదేంటంటే తొందరగా చిన్న పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. తొందరగా అయిపోద్ది. అలాగే వెరైటీ రైస్ అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇంట్లో తొందరగా చేసేయచ్చు ఇది. ఇంకేం అవసరం లేదండి. మా చిన్నోడు అయితే వీటిని స్వీట్ కార్న్ అంటారండి. మరి మీ పిల్లలు ఏమంటారో కామెంట్ చేయండి. రైస్ అయితే ఇందులో వేసానండి. కొంచెం కొత్తిమీర కూడా తరిగి వేసుకున్నాను అనమాట. స్టవ్ ఆపేసాను, కలుపుతున్నాను. ఎందుకంటే అన్ని వేడిగానే ఉన్నాయి కదా, మన ఉప్పు అవన్నీ కూడా తొందరగానే కరుగుతాయి. కొంచెం లేట్ అయినా సరే అన్నం మాడిద్ది కదా, అందుకని స్టవ్లో అయితే ఆపేసాను. మంచిగా వచ్చిందా? అన్నీ బాగున్నాయండి, అన్నీ సరిపోయింది, సూపర్గా వచ్చింది. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలన్నా, లేకపోతే పెద్దోళ్ళు తినేట్లయితే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అనుకుంటున్నా. లేదు, చూడటానికి అట్లా ఉందిలే కానీ నానే కొద్ది ఇంకా టేస్ట్ అయితే బయటకు వస్తుంది. మా పిల్లలకి బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. వాళ్ళకేం కారం అనిపించదు కదా? అనిపించదండి. చూసాను, నెయ్యి వేసాను కదా అందుకని. ఏంటి రోహన్ ప్రాజెక్ట్ చేస్తున్నావా? రోహన్ ప్రాజెక్ట్ అంటండి, వాళ్ళకి ఫ్రూట్స్ డే ఉందంట. సో మనం ఆ ఫ్రూట్స్ షేప్ గీసి వాళ్ళు మెడలో హ్యాంగ్ చేసుకునే విధంగా మనం చేయాలంట. ఏది బొమ్మ ఉందా? ఎట్లా అంటే ఏ షేప్లో గీయాలి తెలియాలి కదా. చూపిస్తున్నానండి. ఓకే, సేమ్ కలర్ తెచ్చావు షీట్ కూడా? తెచ్చాను. సరే ట్రై చేద్దాం. ఫస్ట్ బేసిక్ షేప్ అయితే నేను గీసానండి, ఇంకా మా హస్బెండ్కి ఇచ్చాను. ఇంకా ఆయన అయితే కటింగ్ చేస్తున్నాడు అనమాట. చూడాలి ఎలా వస్తుందో. ఈజీగానే కట్ అవుతుందండి. ట్రై చేస్తున్నా చూడు. ఏంటో మా చిన్నప్పుడేమో ఇలాంటి ప్రాజెక్టులు ఏమీ లేవు. ఇప్పుడేమో వీళ్ళకి లేస్తే రోజుకో ప్రాజెక్టు. కరెక్ట్గానే గీసాను నేను. అవునండి, మీరు మొన్న బడ్జెట్ పెట్టారు కదా, మీరు పెట్టలేదు, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు కదా మొన్న February 1st. న్యూ ట్యాక్స్ రెజిమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అని రెండేదో కొత్తదేదో ఇంట్రడ్యూస్ చేశారంట కదా. ఏంటి అసలు వాటి గురించి ఏంటి? ఏం లేదు, న్యూ ట్యాక్స్ రెజిమ్లో మాట్లాడాను. వాళ్ళ టార్గెట్ కూడా అదే కదా, ప్రభుత్వం యొక్క టార్గెట్ కూడా. ఓల్డ్ ట్యాక్స్ని డిస్మిస్ చేయకుండా జనం వాళ్ళంతా వాళ్ళు న్యూ ట్యాక్స్లోకి రావాలి. ఓహో, అదే వాళ్ళ టార్గెట్. ఎంత కూడా మారుతున్నా. ఏది బెనిఫిట్? న్యూ ట్యాక్స్ కొంచెం బెటర్గా ఉంది ఇప్పుడు. అట్లా అనుకుంటే మీరు హౌస్ రెంట్ అలవెన్సెస్, LICలు ఇవన్నీ పెట్టాలి కదా, మరి అవన్నీ లేదు. అయినా కూడా ఇదే బెనిఫిట్, న్యూ ట్యాక్స్ బెనిఫిట్. ఓకే. మొత్తానికి పేరు బొమ్మ అయితే కట్ చేసామండి. అదంతా పేరు బొమ్మ కట్ చేయడం ఈజీగానే ఉంది, కానీ లీఫ్ దానికి కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో ఆ కటింగ్ దగ్గర చాలా టైం అయితే తీసుకుంది. సో అక్కడక్కడ కొంచెం పింక్ షేడ్ ఉంటుంది కదా ఫ్రూట్ మీద, సో అదంతా నేనైతే స్కెచ్తో గీసాను అనమాట. మేమైతే కష్టపడి చేసాం, మరి వాడు రేపు ఎంతసేపు ఉంచుకుంటాడో చూడాలి. మొత్తం సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసాం. లంచ్ ఎలా ఉందండి? మనం చేసిన రెసిపీ ఎట్లా ఉంది? లంచ్ బాగుంది. మనకైతే కొంచెం కారం పడ్డట్టయితే బాగుందేమో అనిపించింది నాకు. మిగతా అంతా బాగుంది, వెరైటీగా ఉంది. కానీ వేడి మీద అంటే ఇంకొంచెం బాగుంటుంది. సరే లంచ్ సంగతి వదిలేసాయి. ఇప్పుడు 4 అవుతుంది. మరి ఏంటో స్నాక్స్ ఏంటో మరి కదా. అవునండి, పిల్లలు వచ్చే టైం అయింది కదా, వాళ్ళు వచ్చే లోపల నేనైతే కోవా బన్ తయారు చేస్తాను అనమాట. కోవా బన్ ఏంటంటే పాలు కూడా మలై ఎక్కువ ఉంటది అంటారు కదా, అవి పాలు అనమాట. నేనైతే ప్యాకెట్లు ఏం తేలేదు, ఓన్లీ బర్రె పాలు. అవి కూడా స్వచ్ఛమైనవి అనమాట, కల్తీ లేవు. కల్తీ అని ఎందుకు వాడుతున్నానంటే ఈ రోజుల్లో కల్తీ లేని వస్తువే లేదండి. ప్రతి ఒక్కటి కల్తీ చేస్తున్నారు. ఆ కల్తీ వల్ల పసిపిల్లల దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్కళ్ళలో ఇప్పుడు ఎక్కడైనా చూడండి అందరికీ ఆరోగ్య సమస్యలే. ఆరోగ్య సమస్య లేని వాళ్ళు అంటూ లేరు. మీరు వాడిన పాలు మంచిగానా? మేము వాడేది మంచిగానండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను తినేది కొంచెమైనా అది మంచిగా తినాలి. అయితే మీరు కల్తీ ఆహారాన్ని అవాయిడ్ చేయాలి. కల్తీ ఆహారాన్ని అవాయిడ్ చేయాలి సాధ్యమైనంత వరకు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు?
నేను కోవా బంద్ చేస్తానండి. కోవా బంద్ అంటే ఇప్పుడు ఆ పాలు మీరు సన్నటి శాఖ మీద మరిగిస్తూ ఉంటాను అనమాట. అది మరిగించి దాంట్లో నిమ్మకాయ ఏం పిండను. అవి అవే ఎగిరి పాలు మనకి కోవా అయితే తయారవుతుంది. చిక్కగా అయిపోద్దాం. చిక్కగా అయిపోద్ది. ఈ బన్స్ అయితే నేను ఆన్లైన్ లో తెప్పించుకున్నాను. మరి ఇప్పుడు మనకి ఇళ్ళ దగ్గర ఆటోలో తిరుగుతుంటారు కదా 10 రూపాయలకి కోవా బన్ అని. మరి 10 రూపాయలకి అడిగి బన్ ఎట్లా వస్తుంది, కోవా ఎట్లా వస్తుంది? నా పాలే లీటర్ 100 రూపాయలు. ఇప్పుడు నేను లీటర్ పాలు తీసుకుంటే మీకు చూపిస్తాను కదా, ఆ కోవా అయ్యేసరికి ఇంత కోవా అవుతుంది. మరి అంత తయారు చేసి వాళ్ళు 10 రూపాయలకి అమ్ముతున్నారంటే అది ఎలాంటి క్వాలిటీ బన్ అనేది, ఎలాంటి క్వాలిటీ ప్రొడక్ట్ అనేది మనమే అర్థం చేసుకొని దాదాపు అలాంటి ప్రొడక్ట్స్ అనేది మనం దూరంగా ఉండాలి. తినకూడదు. తింటే ఏంటంటే వాడికి లాభం ఇచ్చినట్టు మళ్ళీ హాస్పిటల్ వాడికి కూడా లాభం ఇస్తాం అన్నమాట. హాస్పిటల్ కూడా లాభం ఇస్తాం. ఇంకా చూసారు కదండి నేను ఎన్ని పాలు పోసాను, ఇప్పటికి ఎంత ఉంది. ఇది ఇంకా అంటే ఇప్పటికి చిక్కబడింది. ఇంకా కోవా రావడానికి ఇంకా టైం పట్టిద్ది అనమాట. మనం లీటర్ పాలు తీసుకుంటే ఒక 50 గ్రామ్స్ వస్తుందేమో కోవా. కొంచెం ఎక్కువ వచ్చింది. చూసారుగా మీరే. యాలక్కాయలు వేసాను. యాలక్కాయలు కూడా దంచి వేసాను అనమాట. ఇంక ఇందులో కొంచెం నేనైతే బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. వైట్ షుగర్ యాడ్ చేస్తే ఏమైంది? వైట్ షుగర్ ఎవరి ఇష్టం అది. నేనైతే బ్రౌన్ షుగరే యాడ్ చేస్తున్నాను. బ్రౌన్ షుగర్ ఏంటంటే అది కొంచెం కల్తీ లేనిది. మనకి కోవా అయితే రెడీ అయిపోయిందండి. కోవా రెడీ చేస్తున్నాను. సో నేను ఇంకా ఇప్పుడైతే బన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. బన్ ఫ్రై అంటే ఏం లేదు, మనం ఇక్కడ కోవా బన్లు ఉన్నాయి కదా, బన్స్ అయితే ఇలా ఆఫ్కి చేసుకొని దీని మీద నేనైతే నెయ్యి అప్లై చేస్తున్నాను. నెయ్యి అప్లై చేసిన తర్వాత అటు ఇటు కొంచెం ఫ్రై చేసుకుంటే బన్ అయితే రెడీ అయిపోద్దండి. నేను బన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ మధ్యలో ఉన్న ప్లేస్ని నేను కోవాతో అయితే డిప్ చేస్తున్నాను. కోవా బన్ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందమ్మా ధనుష్? సూపర్గా ఉంది. ఓకే, బన్ అయితే కోవా బన్ అయితే బాగుందంటండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. Look for water here and there. That where Let it what? let it what? There was little water There was little water in the pot. in the pot. Yes, He collected he collected some salt, put in a pot, one by one. water Water came up. came up. Very happy. మా వాళ్ళు అయితే డ్యాన్స్ క్లాస్ అయిపోయిందండి. ఇంకొచ్చారు, ఫ్రెష్ అయిపోయి మళ్ళీ హోంవర్క్ దగ్గర కూర్చున్నారు. చిన్నోడు తిప్పుతానే ఉన్నాడు పావు గంట నుంచి. తిప్పడం ఎప్పటికి అయిపోయిద్దో. ఏం హోంవర్క్ ఇచ్చారమ్మా రోహన్? Aksusha. త్వరగా తిప్పు, తిప్పుతా. త్వరగా ఫాస్ట్. ఈరోజు డేట్ ఎంతున్నా చూడు. ఏం హోంవర్క్ ఇచ్చారు? ఓకే, నీకేమి ఇచ్చారు ధనుష్? నాకు తెలుగు, హిందీ, అమ్మా జీకే లేదు. ఆహా, ఓకే అమ్మా. ఇదేమో నేను 13వ లెసన్, 14వ లెసన్. దీని పేరు లెసన్ పేరు మర్చిపోయాడు మా అబ్బాయి. చెట్టు కోరిక. మాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు, ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ అండ్. ఓకే, త్వరగా రాయండి అమ్మా, త్వరగా రండి, నేను డిన్నర్ చేస్తాను. మా వాళ్ళకి డిన్నర్లోకి రాజ్మా కర్రీ కావాలంటండి. అందుకని రాజ్మా కర్రీ అయితే డిన్నర్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చపాతీ పిండి కలిపేసాను. అట్లాగే రాజ్మా గింజలు కూడా నేను మార్నింగే సోక్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఎన్ని గంటలు సోక్ చేయాలి? మినిమం ఒక 8 hours అయినా సోక్ చేయాలండి. సోక్ చేయకపోతే గింజ అనేది గట్టిగా ఉంటుంది, ఉడకదు. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసానండి. కుక్కర్లో ఒక 3 spoons నూనె అయితే యాడ్ చేశాను. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది రాజ్మా కర్రీస్కి. మసాలా దినుసులన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. సోపు, షాజీరా, జీలకర్ర, అట్లాగే బ్లాక్ కార్డమం, గ్రీన్ కార్డమం, ఇలాచి, చెక్క,
అలాగే ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేస్తున్నానండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొంటారా అంటే? కాదండి, ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తాను. మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తారు. అదే మీరు మంచి హ్యాబిట్సే ఫాలో అవుతారు ఇప్పుడు. అన్నీ మంచిగా చేస్తానండి. ఆరోగ్య విషయంలో నేను కేర్ ఎక్కువ పెట్టాను. చక్కగా వేగాయండి. చక్కగా వేగిన తర్వాత నేను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. కావాలి అంటే ఆనియన్స్ పేస్ట్ పైన వేసుకోవచ్చు అనమాట. నేనైతే సన్నగా చాప్ చేశాను. ఇవి కూడా బాగా వేగాలి అండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను టమాటాలు అయితే ప్యూరీ చేసుకున్నాను అనమాట. అది వేసేస్తున్నాను. అది కూడా బాగా వేగాలి. ఇవన్నీ అయితే బాగా వేసానండి. అన్నీ బాగా వేగాలన్నమాట. బాగా వేగాలి అంటే నూనె పైకి రావాలి. మ్యాక్సిమం అన్నీ ఇంట్లో చేస్తాను కాబట్టి నేను మొన్న ఆయన 5,000 సరుకులకి ఇస్తే ఎలా సరిపోతాయి, నువ్వు 2,000 ఇచ్చి 2 లక్షలు ఇచ్చామని అంది. అందుకే మరి ఎట్లా సరిపోతాయి సరుకులు ఆయన అర్థం చేసుకోవాలి కదా. అయితే ఇవి చేయంటే ఎలా సరిపోతాయి అవన్నీ నేను చెప్తాను. అన్నీ బాగా వేగాయండి. ఇందులో నేను ఉప్పు, కారం, పసుపు, అట్లాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ అయితే వేసాను. ఇవన్నీ బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఏంటంటే మనం ముందుగా నానబెట్టుకున్న రాజ్మా ఉన్నాయి కదా, రాజ్మా వేసేసి కొంచెం కలిపిన తర్వాత దానికి సరిపడా నీళ్లు పోసి ఒక 15 మినిట్స్ అయితే మగ్గించాలండి. అప్పుడైతే వేడి రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నీళ్లు ఎట్లా పోయాలి? నీళ్లు కొంచెం ఎక్కువే పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటది కదా విత్తనం, అది బాగా మగ్గాలి. అదే మగ్గితే బాగా రుచి ఉంటుంది. రుచి ఉంటుంది. అప్పుడు గుజ్జుగా అయిపోద్ది. పిల్లలు నవ్వలేటప్పుడు కూడా గట్టిగా తగలకుండా చాలా బాగుంటది అనమాట టేస్ట్. ఇది రాజ్మా వచ్చి హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. మనం ప్రోటీన్ షేక్స్ అలా తాగుతాం కదా, వాటిలో ఎక్కువ క్వాంటిటీ ఇవే ఉంటది. మనకి తిన్నప్పుడు బాగా హెల్తీ మంచిది, అట్లాగే పొట్టకు కూడా చాలా మంచిది అనమాట. నార్త్ వాళ్ళు కూడా ఎక్కువ తింటారు అంటే ఈ మధ్య సౌత్ లో కూడా బాగా తింటున్నారు అనుకో. నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళు ఏముంది, అందరూ అన్ని చూసి నేర్చుకుంటున్నారు కదా ఈ రోజుల్లో. రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆవిరిలో వస్తుంది చూసారా, ముక్క కూడా బాగా ఉడికిందనమాట. పిల్లలు తినడానికి ఈజీగా ఉంది. ఈ లోపల నేనైతే చపాతీ చేసేసాను. ఇంకా మా సార్ అయితే కాలుస్తున్నారు. చూసారు కదా, పుల్కా బాగా కాలుతుంది కదా. పుల్కా స్టాండ్ బా ఎప్పుడైనా బాగుందా? చేసుకోవచ్చు, అందరు ఇంట్లో చేసుకోవచ్చు హాయిగా. బయట 10 రూపాయలు 15 రూపాయలు అయితే కదా, 20 రూపాయలు అనే ఉంటుంది ఒకటి. మనంతా బాగుంది టైం స్పెండ్ చేస్తే మనకి పుల్కా రెడీ అయిపోతుంది. డైరెక్ట్గా కాలుస్తున్నారా ఎట్లా? చూస్తున్నారు కదా. అదండి మా డిన్నర్కి అయితే పుల్కా రెడీ అయిపోయింది. అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలకి సర్వ్ చేయాలన్నమాట. చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా పిల్లలకి అయితే ఇచ్చానండి, తినేస్తున్నారు. ఎలా ఉందమ్మా? టీవీ చూస్తా ఎంజాయ్ చేస్తా తింటున్నారనమాట. సూపర్గా ఉందా? ఓకే, ఇదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ వేరే బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.